తిరుపతి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి ఆ తర్వాత 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వెంకటకృష్ణపాలెంలో వెలుగు చూసింది. వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి నిన్న తెల్లవారుజామున తన కన్నతల్లి చంద్రకళ, భార్య హరితను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తన 2 చిన్నారులు కౌశిక్, హరిని తీసుకుని ఇంటికి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సమీపంలోని వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని పిల్లలతో సహా వేగంగా వస్తున్న రైలు కింద దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే ట్రాక్ పై ఛిద్రమైన మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులను మోహన్, అతని పిల్లలుగా గుర్తించారు. మరోవైపు ఇంటి వద్ద మోహన్ తల్లి, భార్య విగతజీవులుగా పడి ఉండడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు 2 ఘటనా స్థలాలకు పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి దారితీసిన కారణాలపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటనపై మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. గుడ్ మార్నింగ్ పన్నీర్ సెల్వం, ఓవర్ టు యూ. చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఎందుకు వాళ్ళ తల్లిని చంపేసి ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే తిరుపతి జిల్లాలోని నారాయణవరం మండలం వెంకటకృష్ణపాలెంలో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం స్థానికంగా కూడా తీవ్రంగా కలకలం రేపుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మోహన్ అనే వ్యక్తి ఉన్మాదిలా మారి తన కుటుంబాన్ని కూడా చిదిమేసిన తీరు అందరినీ కూడా కలిసి వేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వెంకటకృష్ణపాలెం చెందిన మోహన్ కు తన భార్యతో గొడవ జరుగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లోనే భార్య హరిత, తల్లి చంద్రకళను కూడా చున్నీతో గొంతు నులిమి కిరాటంగా కూడా హత్య చేసినటువంటి పరిస్థితి. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారిని ఇంట్లోనే వదిలి ఏమీ తెలియనట్టు కూడా బయటికి వెళ్ళాడు. అనంతరం కూడా భార్య తల్లిని చంపిన అనంతరం కూడా పుత్తూరులోని నారాయణ పాఠశాలలో ఉన్నటువంటి చదువుతున్న తన కుమార్తె హిమని, అదేవిధంగా కుమారుడు కౌశిక్ కూడా తీసుకొని మోహన్ పలు ప్రాంతాల్లో కూడా తిరిగాడు. ఆ విజువల్ కూడా మనం సీసీటీవీ ద్వారా కూడా చూడొచ్చు. దానికి సంబంధించి కూడా రోజంతా తన పిల్లలతో గడిపిన మోహన్ సాయంత్రం వేళ కూడా ఇటు ఒక మృగంలా తయారై కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. రాత్రి సమయంలో పుత్తూరు మండలం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపానికి పిల్లలను కూడా తీసుకెళ్ళినట్టు కూడా పరిస్థితి. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న కాచిగూడ ఎక్స్ప్రెస్ వేగంగా వస్తున్న సమయంలో ఏ మాత్రం కనికరం లేకుండా 2 పిల్లలను కూడా వద్దన్నా కూడా వద్దు అని బతిమలాడి కాళ్ళు పట్టుకున్నా కూడా ఏ మాత్రం కనికరించకుండా వెంటనే వాళ్ళని పట్టాలపైకి కూడా తోసి చంపేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కళ్ళ ముందే పిల్లలు మృత్యువాత పడగా అనంతరం మోహన్ కూడా అదే రైలు కింద పడి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఒకే కుటుంబంలో 5గురు మరణించడంతో వెంకటకృష్ణపాలెం అదేవిధంగా వేపకుంట ప్రాంతాల్లో కూడా విషాద ఛాయలు అందుకున్నాయని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. సమాచారం అందుకున్న రైల్వే అదేవిధంగా లోకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు. మోహన్ కు కూడా అంటే దీనికి సంబంధించి నిన్న రాత్రి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు మాత్రం ప్రధానంగా ఒక విధంగా అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా ఇతను మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఇటు ఒక విషయాన్ని అయితే మాత్రం పోలీసులు తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఇప్పటి వరకు అతను ఏ పని చేస్తున్నాడు, ఎక్కడ వెళ్ళి పని చేస్తున్నాడు అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన మరింత లోతుగా కూడా ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన అనంతరం కూడా దీనికి మీడియాకు కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఇటు రైల్వే కావచ్చు అటు లోకల్ పోలీసులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇంద్రజ. రైట్ సెల్వం, స్థానికులు కానీ బంధువులు కానీ ఏం చెప్తున్నారు?
రైట్. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు ఎవరికైతే కూడా అంటే ఇప్పుడు కట్టుకున్న భార్య కూడా తను ఏ పని చేస్తున్నాడు అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య కూడా తరచూ చిన్నపాటి గొడవలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సమాచారం సంబంధించి కూడా పోలీసులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారించారు. అయితే మోహన్ సంబంధించి కూడా ఎలాంటి పని చేస్తున్నాడు, ఎక్కడ అతను పని చేస్తాడని చెప్పే కోణంలో కూడా వీళ్ళు దర్యాప్తు చేసినప్పుడు కూడా ఇక్కడ చాలా మంది చెప్తున్న మాట ఒకటే, అతను ఎక్కడ పని చేస్తాడో మాకు తెలియదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం కొన్ని రోజులుగా అతను మానసిక ఒత్తిడి వల్ల మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పి మాత్రం ఇటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇటు పోలీసులకి అయితే సమాచారం అందించారు. ఈ కారణంగానే వాళ్ళపై ఇటు కక్ష కట్టి ఈ విధంగా కూడా చేశాడు అని చెప్పి కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్ సెల్వం, ఈ కేసులో ఇంకెవరైనా ప్రమేయం ఉందా లేదా ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం సమస్యగా భావిస్తున్నారా? ప్రస్తుతానికి సంబంధించి కూడా ఇది కేవలం ఈ మోహన్ సంబంధించి ఏదైతే మోహనే ఉన్మాదంగా మారి ఈ నిర్ణయం తీసుకున్నాడనే కోణంలోనే ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరింత లోతుగా కూడా దర్యాప్తు చేసేందుకు పోలీసులు కూడా ఇటు పక్కా ప్రణాళికతో ఇటు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క రైల్వే జోన్ కి సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఈ మోహన్ ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేశాడనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి అనంతరం కూడా మీడియాకి వివరాలు వెల్లడిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సెల్వం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర త్వరలోనే తెరకెక్కనుంది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగిన తీరును వెండితెరపై చూపించనున్నారు. రాజధాని ఫైల్స్ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు భానుప్రకాష్ సీఎం చంద్రబాబు బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు భాను అధికారికంగా వెల్లడించారు. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి ప్రపంచం మెప్పు పొంది దార్శనికుడిగా ఎదిగిన చంద్రబాబు ఎదిగిన ప్రయాణం దేశంలోని ప్రతి పౌరుడికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితంలోని ప్రతి అడుగు ప్రజాక్షేమం కోసమేనని, ఆయన ప్రతి ఆలోచన భావితరాల భవిష్యత్తు కోసమేనని వివరించారు. చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతి ఘట్టంలో ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ ఉందని, వాటి అన్నిటినీ కలిసి ఈ బయోపిక్ ఉంటుందని భానుశంకర్ వెల్లడించారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో భారీ తారాంగణంతో పాన్ వరల్డ్ మూవీగా రూపొందనున్నారు. టైటిల్, తారాంగణం, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలోనే తెలియజేస్తానని భాను తెలిపారు. ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా సాధించిన మైలురాళ్లు, ప్రతిపక్ష నేతగా చేసిన యాత్రలు, నందమూరి కుటుంబంతో బంధం, అలిపిరి బాంబ్ బ్లాస్టర్, వైసీపీ ప్రభుత్వంలో అరెస్ట్ కావడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూటమిగా ఏర్పడి తిరిగి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడం వంటి అంశాలు చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి, ఈ బయోపిక్ అధికారికంగా ఎప్పుడు ప్రారంభం కానుంది? అసలు దర్శకుడు భానుప్రకాష్ ఈ కథను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ సిద్ధమవుతుంది. బయోపిక్ తీయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. చంద్రబాబు జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఆధారంగా
ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఈ మేరకు దర్శకుడు భానుశంకర్ అయితే ప్రకటన చేశారు. ఇప్పటికే భానుశంకర్ దర్శకత్వంలో రాజధాని 5 అనే చిత్రం వచ్చిందంటే ఆ రాజధాని 5 చిత్రంలో చూసుకుంటే అమరావతి రైతుల గురించి ఎంతో చక్కగా అయితే చూపించారు. అప్పట్లో అమరావతి రైతులు పడ్డ కష్టాన్ని, పడ్డ శ్రమని కూడా, రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కూడా కళ్ళ కట్టినట్లు కూడా చూపించిన ప్రశంసలు అందుకున్న భారతగా చిత్తు సీఎం చంద్రబాబు బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యారు. అయితే కాగా చంద్రబాబుతో సహా బయోపిక్ లో ఆయన జీవిత చరిత్రకు సంబంధించి ఎవరైతే ఆయన జీవితంలో ఉన్నారో ఆ పాత్రలను కూడా, అంటే ఇతరుల పాత్రల కోసం కూడా ఎవరిని ఎంపిక చేస్తారనే దాని కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు బయోపిక్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ వెండి తెరపైకి రానుంది. ఇంకా ఈ మేరకు రాజధాని 5 దర్శకుడికి సంబంధించి మళ్ళీ ఆయనే అంటే భానుశంకరే ముందుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుండి సామాన్యంగా జీవితం ప్రారంభించిన సీఎం ఇప్పుడు అంటే ఒక వెండి తెరం పైన కనిపించడం కూడా అంటే చాలా మందికి ఫ్యాన్స్ కూడా ఆహ్లాదకరంగా మారింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం జీవితంలోని ప్రతి అడుగు కూడా ప్రజాక్షేమం కోసమే వేశారు. కాబట్టి ఆ ప్రజాక్షేమం మొత్తం ఒక హిస్టరీని అంతా కూడా ఒక సినిమా రూపంలో ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఆలోచనతో కూడా భారతకి భవిష్యత్తులో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఏదైతే మంత్రి కార్యాలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా అవగాహన వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతి ఘట్టంలో కూడా ఒక ఉద్వేగం కానీ, ఒక సంఘర్షణ కానీ ఉందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఆ ప్రతి ఒక్క ఎమోషన్ ని కూడా క్యాచ్ చేయడానికి సినిమాని రూపొందిస్తున్నామని, సినిమాని బయోపిక్ గా తీస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. రైట్ బిందు, సినిమా పేరు కానీ విడుదల సమయం కానీ ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటికైతే ఆయన బయోపిక్ లో జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపించాలి అనుకున్న సమాచారం బయటకు వచ్చింది. ఇంకా చిన్న స్థాయి నుంచి ప్రారంభించిన ఆయన ప్రయాణం క్రమంగా రాజకీయాల్లో ఎదుగుతూ రాజకీయాల్లో సీఎం గా నిలబడి ప్రజల సంక్షేమం కోరుతున్న ఆయన జీవితాన్ని ఇప్పటికే తీయాలన్న ఆలోచనలు ఉన్నా, అదేవిధంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు కానీ, ప్రజల కోసం ఆయన చేసిన పనులు, ఆయన నిలబడ్డ ఆ తీరును కూడా చేయాలి అన్న దానికి కూడా తీయాలనుకుంటున్నారు. ఇంకా ఇందులో ముఖ్యమంత్రిగా సాధించిన మైలురాయిలు కానీ, ప్రతిపక్ష నేతగా చేసిన యాత్రలు కానీ, నందమూరి కుటుంబంతో ఉన్న బంధం అనుబంధం కానీ ఇవన్నింటినీ కూడా చూపించాలనుకుంటున్నారు. అయితే తర్వాత పవన్ తో కలిసి కూడా అధికారంలోకి వచ్చే వరకు ఈ బయోపిక్ లో ప్రతిదీ కూడా చూపిస్తున్నారు. ఇంకా పవన్ క్యారెక్టర్ ని కూడా ఎవరు చేయబోతున్నారు అన్న దానిపై కూడా ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు పాత్రతో సహా ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య పాత్రలు కోసం కూడా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పటికీ ఆ పొలిటికల్ లో కూడా, సినీ సర్కిల్ లో కూడా ఆసక్తి పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఆ పాన్ ఇండియా మూవీగా రూపొందించే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని కూడా ఈ సినిమా టైటిల్, నిర్మాణ సంస్థ వివరాలు, షూటింగ్ విశేషాలు కూడా ఇతర సమాచారాలను త్వరలోనే ఆ దర్శకుడు భానుశంకర్ తెలియజేయనున్నాడని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ బిందు. కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వేదాశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. టీటీడీ పరిపాలనా అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా పులివెందులలోని జగన్ నివాసానికి వెళ్లి ఆశీర్వచనం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఏ శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయనపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది కె పార్థసారథి జగన్ నివాసానికి వెళ్లారు. అనంతరం జగన్ కి స్వామివారి శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా మాజీ సీఎం నివాసానికి వెళ్లడంపై టీటీడీ ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సేవలో తరించిన ముగ్గురు అర్చకులకు ఉప కార్యనిర్వహణాధికారి ఏ ప్రశాంతి నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మన కరెస్పాండెంట్ విజయ్ సాయి ఫోన్ ఇన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయ్ సాయి, చెప్పండి, పులివెందులలో అసలు ఏం జరిగింది? అర్చకులు ఎప్పుడు ఎలా వెళ్ళారు? మేడం విజయ్ సాయి మేడం వినపడుతోందా? వినపడుతుంది. రైట్, పులివెందుల్లో అసలు ఏం జరిగింది? అర్చకులు ఎప్పుడు వెళ్ళారు? అర్చకులు నిన్న 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 వెళ్ళారు మేడం. నిన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి రైట్ విజయ్ సాయి, ఇది ముందుగా ప్లాన్ చేసిన కార్యక్రమం లేదా ఆకస్మికంగా జరిగిందా? ఆకస్మికంగా జరిగింది మేడం అది. రైట్, ఎలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగింది? వినిపించడం లేదు మేడం. రైట్ విజయ్ సాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి? విజయ్ సాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వేదాశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు. టీటీడీ పరిపాలనా అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా పులివెందుల్లోని జగన్ నివాసానికి వెళ్లి ఆశీర్వచనం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఏ శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది కె పార్థసారథి జగన్ నివాసానికి వెళ్లారు. అనంతరం జగన్ కి స్వామివారి శేషవస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా మాజీ సీఎం నివాసానికి వెళ్లడంపై టీటీడీ ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సేవలో తరించిన ముగ్గురు అర్చకులకు ఉప కార్యనిర్వహణాధికారి ఏ ప్రశాంతి నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్
గత నెలలుగా చిక్కదు దొరకదు అన్నట్లుగా సంచరిస్తున్న పెద్ద పులి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచుగా మారుతూ అధికారులకు సవాల్ విసురుతోంది. ఆవులు వాటి దూడలపై దాడి చేస్తూ పోలవరం జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పులి ఇప్పుడు రూటు మార్చి తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది. 2 రోజుల క్రితం గోదావరి నదిని దాటుకుని దేవీపట్నం వైపు వెళ్లిన పెద్ద పులి నేలకోట వద్ద కొండపై తిష్టవేసింది. మంగళవారం రాత్రి నాగళ్లపల్లి వద్ద నుంచి రామదుర్గం కొండను దాటుకుని సమీపంలో శరభవరం వైపున కొండపైకి చేరింది. ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు సిబ్బందితో కలిసి పులి గమనాన్ని పర్యవేక్షించారు. పులి సంచారంపై సమీప గ్రామాలైన దేవారం, శరభవరం, పోతుకొండ, నేలకోట గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అడవి తోటల్లోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. పులి మెడకు అమర్చిన ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు పులి పయనాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. బుధవారం రాత్రికి పులి కొండ దిగితే శరభవరం నేలకోట రహదారిని దాటుకుని సీతానగరం మండలంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పెద్ద పులి కోరుకొండ మండలంలోని పాండవుల కొండపై తిష్టవేసింది. ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. పులి సంచారంపై మరింత సమాచారాన్ని మా తూర్పు గోదావరి జిల్లా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఇంద్రజ, ఈ అల్లూరి సీతారామరాజు కాకినాడ మరియు తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో పెద్ద పులి మళ్లీ సంచరిస్తూ ప్రజలను అయితే మరొకసారి భయాందోళనకి గురి చేస్తుంది. అయితే పాపికొండల అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి వచ్చినటువంటి పులి ప్రస్తుతం కొండలపై తిష్టవేసి, ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఒకవైపు కోరుకొండ, అలాగే పాండవుల కొండ, ఈ 2 కొండలపై మధ్యలో ఉన్నటువంటి కొండపై 2 రోజులుగా ఉండడం, పగలంతా నిద్రపోవడం, రాత్రులు వేటకొస్తూ ప్రస్తుతం సంచరిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఈ ట్రాక్టర్ల ద్వారా పులి కదలికలను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రేడియో కాలర్ అనబడేటటువంటి ట్రాకర్ ద్వారా ప్రస్తుతం ఈ పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పులి శరభవరం దాటి అలా మన్యం ప్రాంతంలోకి వెళ్తుందని భావించినప్పటికీ తాజాగా నిన్నటి నుండి పూర్తిగా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలోకి రీఎంట్రీ ఇవ్వడంతో సమీప గ్రామ ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకైతే గురవుతున్నారు. ముఖ్యంగా దేవీపట్నం, అలాగే శరభవరం, నేలకోట, ఊడిపల్లి కొండ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఈ పులి సంచరిస్తోందని గుర్తించారు. అయితే దాని పక్కనే ఉన్నటువంటి కోరుకొండ ప్రాంతానికి ప్రస్తుతం పులి మరికొద్ది గంటల్లో రాబోతోంది. ఎందుకంటే గతంలో కూడా గడిచిన 2 నెలలు, ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా పూర్తిగా నెల 15, నెల 20 రోజుల పాటు పులి ఇక్కడే సంచరించి పోలవరం జిల్లాలోకి ఎంట్రీ వెళ్ళిన తర్వాత అటు కొండలు దాటి వైజాగ్ మన్యంలోకి వెళ్ళిపోతుందని భావించినప్పుడు తిరిగి మళ్ళీ పులి వెనక్కి రావడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. పులి మేడకున్నటువంటి ట్రాకర్ ద్వారా ప్రస్తుతం ఈ కదలికలను నిశ్చితంగా అయితే గమనిస్తున్నారు. అటవీ మరియు తోటల్లోకి పగలు కూడా స్థానికులు ఎవరో తమ పనుల నిమిత్తం వెళ్ళకూడదంటూ కూడా ప్రస్తుతం సూచించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఏలూరు జిల్లా పాపికొండల నేషనల్ పార్క్ మీదుగా ప్రస్తుతం గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అధికారులు ప్రాథమిక సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా రైతులతో అటవీ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పులిని అడవిలోకి పంపే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఏదేమైనా ఈ పులి తాజాగా గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఒక పులి తర్వాత మరొక పులి ఏదో ఒక ప్రాంతంలో, అయితే అటు కాకినాడ జిల్లాకు సంబంధించి, లేదంటే పోలవరం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా జిల్లాల్లో ఒక పులే 3 సార్లు గడిచిన సంవత్సరంలోనే రావడం, అంతకు ముందు ఒక పులి రావడం. తాజా ఈ వరుస సంచారాలతోటి పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా మన్యం ప్రజలు ముఖ్యంగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అధికారులు ఎప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా ముఖ్యంగా పశువుల్ని పూర్తిగా కూడా కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. రాత్రి సమయాల్లో పశువులు పాకల్లోకి దూరి వాటిని చంపేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మనుషుల సంచారం ఎక్కువగా ఉంటది. రాత్రులు కూడా ఎక్కడ ఎవరో సంచరించొద్దు, ఎందుకంటే వాళ్ళు పని నిమిత్తం అటవీ ప్రాంతంలో పోటీ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో పులి ఎప్పుడైనా దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఒకవైపు నిఘా కూడా పెంచి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పులి మెడకి రేడియో కాలర్ అనబడే ట్రాకర్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఏ ప్రాంతంలో ఉందో ప్రస్తుతం తెలుస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఏదేమైనా పులి రీఎంట్రీతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కోరుకొండ ప్రాంతానికి ఆలయానికి వెళ్లే వాళ్ళు, అలాగే పాండవుల కొండ మీద కూడా సందర్శనానికి గుళ్ళకి వెళ్లే వాళ్ళు కూడా పూర్తిగా జాగ్రత్త అయితే వహించాలి.
పగలు కూడా పులి ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉంది కాబట్టి పగలు కూడా ప్రజలపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని అదునులు చూసుకుని పూర్తి రక్షణగా ప్రజలైతే వెళ్ళాలి. ఈ పులి మళ్ళీ ఇటు నుంచి వెళ్లే వరకు కూడా కొన్ని రోజులు తమ పనులు వాయిదా వేసుకోవాలంటూ కూడా అధికారులు అయితే కోరుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ప్రస్తుతం కోరికొండ అలాగే పాండవులకొండ మీద ముఖ్యంగా 40 మంది సిబ్బందులతోటి అటవీ సిబ్బందితోటి ప్రస్తుతం నిఘా అయితే ఏర్పాటు చేశారు. పులిని పూర్తిగా కూడా మన్యంలో పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ వర్మ. తమిళనాడు మత్స్యకారులు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో అక్రమంగా వేట సాగిస్తూ తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని రాష్ట్రానికి చెందిన పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జువెలదిన్నె వద్ద పట్టుబడిన 4 సోనా బోట్లను అక్రమంగా విడిపించడం వివాదం రేపింది. ఈ ఉదంతంపై మత్స్యకార పెద్దలు సమావేశమై బోట్లను అక్రమంగా విడిపించిన వ్యక్తులకు 2.25 కోట్ల జరిమానా విధించారు. మరోవైపు హైస్పీడ్ బోట్లు తరలి రావడంతో వలలు, బోట్లు ధ్వంసం అవుతున్నాయని, కొన్నిసార్లు తమపై దాడులు కూడా జరుగుతున్నాయని మత్స్యకారులు ఆరోపించారు. మళ్ళా ఒక డేట్ నిర్ణయించుకున్నారు. 20వ తారీఖున రామాయపట్నంలో నిర్వహించారు. ఆ మీటింగ్ లో పెద్దలందరూ కలిసి 22వ తారీఖున చాగిచల్ల పెద్దపట్టపాలెంలో నిర్వహించి వెళ్ళిపోయారు. అదే 22వ తారీఖున మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఈ మీటింగ్ లో మనం ఆఖరిలో ఎక్కడ ఆగిందో తప్పు కానించే మన మీటింగ్ ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం. అదే కాకుండా 4 బోట్లు పట్టినందుకు వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మనకు బోట్లు అప్పగించారు. వాళ్ళకి మనం న్యాయం చేయాలంటే మనం ఎంత జరిమానా వేసినా వాళ్ళకి ఎంతో కొంత కేటాయించి మిగతా దాన్ని మనం పరిష్కారం చేసుకోవాలని మనం ఇక్కడ వచ్చిన పెద్దలకి కోరుకుంటున్నాం. రాష్ట్రం దాకా వెళ్ళింది, ఇంకా బాగా సక్సెస్ చేస్తే కేంద్రం దాకా వెళ్తుందని మన పెద్దలందరినీ కోరుకుంటున్నాం. కోరుకుని సెలవు తీసుకుంటున్నాం. మళ్ళా ఒక డేట్ నిర్ణయించుకున్నారు. 20వ తారీఖున రామాయపట్నంలో నిర్వహించారు. ఆ మీటింగ్ లో పెద్దలందరూ కలిసి హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం శీతాకాల విరామం తర్వాత భక్తుల దర్శనార్థం పునః ప్రారంభమైంది. ఇవాళ వేకువజామున 6:15 సుబ్రహ్మణ్య ముహూర్తంలో వేద మంత్రోచ్చరణములు, మేళ తాళాల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు తలుపులు తెరిచారు. ఈ పవిత్ర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జై భద్రి విశాల్ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా బద్రీనాథ్ ధామాన్ని సుమారు 15 క్వింటాల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఇప్పటికే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకోగా ఇవాళ బద్రీనాథ్ కవాటాలు కూడా తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో ప్రారంభమైనట్లయింది. భక్తుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంచు కురుస్తున్నప్పటికీ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రత మరియు వైద్య సేవలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.